తాతగారికి వందనాలు. నా బంగారు కొండే, నా 500 నోటే, నా 1000 రూపాయల కట్టే. ఏంటో అయిపోయిన నోట్ల గురించి పొగుడుతున్నారు పిచ్చి తాతగారు. Hi, hello, good evening and welcome to E Junction for entertainment only. మరి ఈ జంక్షన్ ఈ రోజు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. మా సెలబ్రిటీస్ మరికొద్ది సేపట్లో ఏదో ఒక ట్రైన్ ఎక్కడానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళని మేము హైజాక్ చేస్తాము. మా బొంగరం తింగరం మాస్టర్ కూడా ఇక్కడే ఎక్కడ. వేర్ ఇస్ మై బౌన్సర్ యా? ఒక సెలబ్రిటీగా పెళ్లిళ్ళకి వెళ్లాలన్నా పేరెంటాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. బౌన్సర్ లేకపోతే చాలా కష్టం పరిస్థితి సెలబ్రిటీస్ కి. బౌన్సర్, వేర్ ఆర్ యూ? నేను పిలిచింది బౌన్సర్ ని. ఆడి సంగతి మీకు ఎందుకండి? ఆడెక్కడికో బౌన్స్ అయ్యి వెళ్ళిపోయాడు కానీ ముందు వచ్చిన పని చూడండి. వాళ్ళ బుర్ర తినండి. ఏంటి వాళ్ళ బుర్ర నేను తినాలా? మరి అంతే కదా. ఓకే, తింటాను. ఏ కాలేజ్? సుమ లాంటి సెలబ్రిటీ ఇంటికి వెళ్తే మీరేం చేస్తారు? హాయ్ సుమ గారు. హాయ్. ఈ అమ్మాయి ఏంటి నాకన్నా ఎక్కువ కలర్ఫుల్ జిగేల్ జిగేల్ డ్రెస్ వేసుకుని వచ్చింది? లైట్లు వేసారు, మీకు లైట్ లేదు, అంతే తేడా. ఇతని లైట్ తీసుకోమ్మా. నా పేరు ప్రసన్న, మేము డిఆర్కే నుంచి వస్తున్నాం. ఒకవేళ నేను అభిమానిగా మీ ఇంటికి వస్తే నాతో పాటు అంబులెన్స్ ని తీసుకొస్తా. అంబులెన్స్ ఎందుకు? ఎందుకంటే వితౌట్ మేకప్ మేము మిమ్మల్ని చూస్తే నేను ఏమవుతాను నాకు తెలియదు కదా. ఆ అంబులెన్స్ లో ఆ అమ్మాయినే పార్సల్ చేసి నేను పంపిస్తానుగా. నెక్స్ట్. హాయ్ సుమ గారు. హాయ్. నా పేరు అనుష. హాయ్ అనుష, హౌ ఆర్ యు? ఫైన్. ఒకవేళ అభిమానిగా నేను మీ ఇంటికి వస్తే రాజీవ్ కి లైన్ వేస్తా. అయ్యో, రాజీవ్ కి నేనే లైన్ సర్కిల్ ట్రయాంగిల్ అన్ని వేసేసానమ్మా. కూర్చో. బాబు బాగా బిజీ లేమ్మా. నేను కానీ మీ ఇంటికి వస్తే ఫస్ట్ మీ ఆశీర్వాదం తీసుకుంటా. ఎందుకంటే నేను కూడా మీ అంత గొప్ప అని అవ్వాలి కదా. పాపం జుట్టుతో కళ్ళు మూసుకుపోయాయి. నెక్స్ట్. హాయ్ సుమ గారు. హాయ్. అబ్బా, నిజంగా ఈ అబ్బాయి చాలా ఎక్కువ సబ్బు వేసుకుని రుద్దుకున్నట్టున్నాడు కదా. చెప్పు. నేను మాత్రం మీ ఇంటికి వస్తే రాజీవ్ గారికి ఒక సాల్వాతో సన్మానం చేస్తాను, మిమ్మల్ని భరిస్తున్నందుకు. వీళ్ళలో నుంచి ఒక మంచి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మనం గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం. అవును. ఎవరికి ఇద్దాం? అదే మీకన్నా డామినేటింగ్ గా మాట్లాడింది కదా, డ్రెస్ వేసుకొచ్చింది. అంబులెన్స్. అంబులెన్స్. ఈ బౌన్సర్ కాదు కానీ నాకు నిజంగానే ఒక బౌన్సర్ ఉన్నాడు. వాడు ఎక్కడ చచ్చాడో ఏమిటో. వీడికి మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉంటే ఎప్పుడో బాగుండేది మా జీవితం. అభిమాని లేనిదే యాంకర్లు లేరులే, ప్రేక్షకులు లేనిదే ప్రోగ్రామ్స్ లేవులే. ఎవరా నువ్వు? ఏం కావాలి? ఏం కావాలా? ఈ జంక్షన్ లో సుమగారిని యాంకర్ గా దిదేసి నన్ను పెట్టరా. సుమగారి లేనా ఇది? అవును. మేడం గారితో మాట్లాడాలి. అవ్వదు. అవదా? అవ్వదు. కుదరదా? కుదరదు. నువ్వు కుదరదన్నావంటే పెట్రోల్ పోసుకొని పెట్టుకొని చచ్చిపోతా. ఈ బాటిల్లో పెట్రోల్ ఎక్కడ ఉంది? అందవే దారిలో ఉంది. ఎక్కడి నుంచి నానా? ముంబైలో చీప్ అంటే కదా, అక్కడి నుంచి. దుబాయ్ వెళ్ళకపోయి ఓ బాయిల్ ఉంటే తవ్వుకుని వచ్చేది. ఏంటయ్యా నువ్వు? నువ్వు నాకు బౌన్సర్ వా, నేను నీకు బౌన్సర్ నా. ప్రోగ్రామ్ అక్కడ టైం అయిపోతుంది, రెడీగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అసలు? టిఫిన్ సర్దావా? పెట్టానండి. ఏం పెట్టావు? ఇడ్లీ, వడ, పూరి, పొంగలు, ఒక 2-3 డజన్లు బోండా. ఇవన్నీ ఎవరు తింటారయ్యా? ఇడ్లీలు మీకు, మిగిలిన మాకు. మరి భోజనం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు ఫ్రై, చేపల పులుసు, ఇంకా 2-3 డజన్లు ఎగ్స్ అండ్ బ్రౌన్ రైస్. అర్థమైంది. బ్రౌన్ రైస్ నాకు, మిగిలినవి మీకు. ఎగ్జాక్ట్లీ. తాజ్ మహల్ కి అడ్డంగా పోలవరం డ్యామ్ కట్టినట్టు మీ ఇద్దరు అడ్డమైంది. జరగవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? మినిమం కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మేడం, కొనుక్కొచ్చుకుంటాను.
ఎవరయ్యా నువ్వు? మేడం నేను మీరు పుట్టక ముందు నుంచి మీకు అభిమాని మేడం. పుట్టక ముందు నుంచి అభిమానివా? కావాలంటే చూసుకోండి మేడం. సుమగారికి పిచ్చి. సుమగారికి పిచ్చా? మీరు అపార్థం చేసుకుంటున్నారు మేడం. సుమగారికి పిచ్చి అభిమానిని. అభిమానేది? 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నాడు, అందుకే రాయొద్దన్నా. ఈసారి నుంచి నన్ను అడుగు, నేను ఇస్తాను. షూటింగ్ టైం అవుతుంది, బయలుదేరుతాం పద. జేజమ్మా ఏం కావాలి చెప్పవయ్యా? మీకు గుడి కట్టి మిమ్మల్ని గుడిలో పెడదాం అనుకుంటున్నాను మేడం. గుంట తీసి ఆ గుంటలో కప్పేటప్పుడు ఓవర్ యాక్షన్ చేయకు. ఏ తమిళనాడులో ఖుష్బూ గారికి గుడి కట్టించినప్పుడు బాగా వెళ్ళి చూసావు, నాకు గుడి అంటే నీకు మంట? ఏం లేదు మేడం, మిమ్మల్ని చూసేటప్పటికి మాటలు తడబడుతున్నాయి మేడం. పర్వాలేదు. అంటే గుడి ప్రారంభోత్సవానికి మిమ్మల్ని గెస్ట్ గా పిలుద్దామని వచ్చాను. 2 ఏళ్ల వరకు కాల్ షీట్స్ ఖాళీగా లేవయ్యా. పర్వాలేదు, మేము కట్టేటప్పటికి అదే టైం అవుతుంది. మరి నన్నెందుకు పిలుస్తున్నావు? అంటే మీరు చాలా బిజీ కదా. సోమవారం ఈ జంక్షన్ అంటారు, శనివారం జీన్స్ అంటారు, ఈ మధ్యలో నేనే స్టార్ మహిళ అంటారు. ఆదివారం ఖాళీగా ఉందిగా. ఆదివారం అది రాజీవ్ కనకాల వారం కదా. అవును, ఇవాళ షూటింగ్ నుంచి నేను తొందరగా వచ్చేస్తానని చెప్పాను, బయలుదేరి తగలడు. జేజమ్మా అభిమానివి కాబట్టి అదేదో ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించేద్దాం. ఆటోగ్రాఫా? ఆటోగ్రాఫ్ ఎవరికి కావాలి మేడం? నాకు వద్దా అసలు. మరేం కావాలి? చలివేంద్రం పెడుతున్నాను మేడం, దానికి మీ చందా కావాలి. చలివేంద్రమా? మీ పేరు మీదే. నా పేరు మీద? ఓకే సరే, చెక్ బుక్ థ్యాంక్ యూ. రెడీగా పెట్టుకుంటావే. ఇంట్లో డైలాగులు గుర్తుండవు కానీ ప్రాపర్టీస్ మాత్రం బాగానే తీస్తావు. ఓకే, చలివేంద్రం అంటే మహా అయితే ఎంత? 1000 రూపాయలు అంతేగా? 1000 రూపాయల ఊరు కూడా మేడం, టూత్ పేస్ట్ కూడా రాదు అది. 1 కోటి రూపాయలు అవుద్ది చలివేంద్రానికి. ఏంటి చలివేంద్రానికి 1 కోటి రూపాయలు? 1 కోటి రూపాయలు. ఎందుకు అంత ఖర్చు ఉంది? ఖర్చు ఏంటి? ఇప్పుడు లారీ పిలవాలా, బోరింగ్ వేయాలా, వాటర్ తీయాలా. సుమగారి అభిమానులు ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగరు, ఓన్లీ ఫిల్టర్ వాటరే. చల్లగా ఉండాలి కాబట్టి 2 కూలర్లు పెట్టాలి, 2 ఏసీలు పెట్టాలి. చలివేంద్రం కదా. కరెక్ట్. ఎంత అన్నావు? 1 కోటి రూపాయలు. ఒక్క నిమిషం. టేస్టీ చెక్ తీసుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇందులో సంతకం చేయలేదు మేడం. ఆటోగ్రాఫ్ వద్దన్నావుగా, అందుకనా? పదవయ్యా పద. బౌన్సర్ నైనా భరించొచ్చు గాని ఇలాంటి పిచ్చి అభిమానులను భరించడం చాలా కష్టం. మొత్తానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం పిలిచేద్దాం మన ఇద్దరు సెలబ్రిటీస్ ని. ఈ రోజు మన ఈ జంక్షన్ కి 2 వండర్ఫుల్ సింగర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ ఇన్వైట్ దీపు అండ్ ఉషా. దీపు అండ్ ఉషా, వెల్కమ్ టు ఈ జంక్షన్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వాళ్ళందరూ చాలా బాగున్నారు, మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. హలో హాయ్. ఇతను మాత్రం వెయిట్ చేయట్లేదు. ఓకే దీపు, ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ లో కనిపించే వాళ్ళు, ఈ మధ్య అబ్బాయిలు కూడా అసలు అంటే బేసిక్ గా ట్రెండ్ అట్లా ఇప్పుడు ఇలా నడుస్తుందా? సెట్ చేస్తున్నా అన్నమాట. నువ్వు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతావు హీరోస్ లో? ఫాలో అవ్వను, బట్ నాకు ఏదైతే మంచిగా అనిపించింది అంటే సడన్ గా కనబడుతుంది, గడ్డం బాగుంది వీడిది, నేను ట్రై చేస్తే ఎట్లా ఉంటదా, నేను ట్రై చేసేస్తాను అనమాట. హెయిర్ స్టైల్ బాగుంది, ఇది ఇలా ట్రై చేద్దాం ఒకసారి అని అనుకుంటాను. ఇతను చూస్తే నీకు ఏం బాగుంది అనిపిస్తుంది? అన్ని బాగున్నాయి. ఎలా ఉండొద్దో నేర్చుకుంటా. డోంట్ ఫీల్ బ్యాడ్. ఇతను చాలా మంచి డాన్సర్. జనరలీ మా ఈ కాలనీలో ఎక్కడ 7 లేచినా ఇతనే ఉంటాడు. మా వాండర్ గారు ఎవిడెన్స్. రైల్వేస్ తో మీకుండే అనుబంధం ఏంటి? ఈవెంట్స్ చేస్తుంటాం కదా, అవుట్ ఆఫ్ స్టేషన్. అవును, అవుట్ ఆఫ్ స్టేషన్ చేస్తారు, మరి ఇన్ స్టేషన్ ఏం చేస్తారు? అంటే ట్రైన్ లో ఎందుకు వెళ్తాడని నాకు ఉద్దేశం ఏంటంటే, ఒక పాట ఉంది కదా,
కిటికీ అదేంటది అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. దానికోసం ఏ ట్రైన్ లో ఎవరో తగలకపోతారు. కనబడుతుంది. ఇంకా స్వాతి వింటుంది ఇవన్నీ బాగుంటుంది. యాక్చువల్లీ ఆ సాంగ్ లో విజిల్ వస్తుంది కదా, అది మొత్తం ఒరిజినల్ నేనే చేశాను అనమాట. బా అలాగే స్వాతిని పడేసినట్టు. స్వాతి ముందు ఎప్పుడో పడిపోయింది. ఏదేది పాడు. విత్ విజిల్ పాడు. టక్ 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 టక్. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, టక్ 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 టక్. కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. టక్ 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 టక్. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, టక్ టక్ టక్. కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. మర్యాద రమ్మన్న ఆడియో లాంచ్ అప్పుడు సెట్ వేశారు కదా, ఆ సెట్ వేసి నేను ఆ కిటికీ దగ్గర కూర్చొని ఉంటాను అనమాట. ఆడియో లాంచ్ కి కూడా రాజమౌళి గారికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాని కాన్సెప్ట్ దీంతో మొదలైంది అనమాట ఈ సాంగ్ తో. మీరేంటి విజిలేయమంటే వేయరు, ఒకసారి అనండి అందరూ కలిసి. రెడీ 1 2 3. రాత్రిపూట గబ్బిలాలు అరిచినట్టుంది. రాత్రిపూట గబ్బిలాలు అరిచినట్టుందంట. ఓకే, సో రైల్వేస్ తో ప్రతి వాళ్ళకి అనుబంధం ఉండే ఉంటుంది. ప్రోగ్రామ్స్ కి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, అలాగే రైల్వే సాంగ్స్ ఉంటాయి. హడావిడిగా క్వశ్చన్స్ అన్ని అడగడం ఎందుకు, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఏంటో హడావిడి చేసేస్తున్నారు. మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. వెల్కమ్ బ్యాక్ దీపు. వెల్కమ్ బ్యాక్ ఉషా. నేను ఈ వెల్కమ్ బ్యాక్ లో చెప్పి అలవాటు అయిపోయి ఇంట్లో కూడా అప్పుడప్పుడు చెప్తాను వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మేడం ఇంట్లో విషయాలు ఇక్కడ ఎందుకండి, ఆవిడ ఎందుకు వచ్చారు అసలు? మేడం మీరు ప్లాట్ఫామ్ టికెట్ తీసారండి? టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ తీయకుండా ఇక్కడ రాకూడదు తెలుసండి మీకు. కొనాలా? కొనుక్కుంటేనే వస్తుందండి ప్లాట్ఫామ్ టికెట్. ఆవిడ సినిమా టికెట్ కొనరయ్యా ఊరుకు. ఇప్పుడు ఎక్కడ కొనాలి ప్లాట్ఫామ్ టికెట్? కౌంటర్ లేదా మన దగ్గర? మనం కౌంటర్లు వేస్తాం కానీ కౌంటర్లు వేయం. మీరు ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే బ్లాక్ లో అమ్ముతున్నారని విన్నాను. లేదండి బ్లాక్ లో అమ్మండి, వైట్ గానే అమ్ముతాం. ఏ డిమానిటైజేషన్ తర్వాత నుంచి పాపం అంతా వైటే. ప్లాట్ఫామ్ టికెట్ లేదు కదా, అంటే మేము ఏదైనా ఒక పనిష్మెంట్ ఇవ్వచ్చు ఇప్పుడు. వెరీ గుడ్. ఉషతో డాన్స్ చేయిస్తే బాగుంటుంది. డాన్స్ చేసేసాగా, అది డాన్స్ అంటారా? ఓకే, ఒక పని చేద్దాం అయితే. ఉషతో నవరసాల్లో ఒక పాట పాడించదు. నవరసాలు నాకు రావేమో గానీ నీకు నవరసాలు బాగా వచ్చు నాకు తెలుసు. నువ్వు ఎలా ఇమిటేట్ చేస్తావో, నీలో కామెడీ యాంగిల్ ఎలా ఉందో తెలుసా? తెలుసు. అయ్యో ఎంత మందిని ఇమిటేట్ చేయగలదో. ఇప్పుడు మానేశానండి. ఎందుకు మానేయాల్సి వచ్చింది ఉషా? మనోభావాలు దెబ్బతింటున్నాయి. సాంగ్స్ ఏదో ఎవరిని ఇమిటేట్ చేయకుండా వేరేగా పాడాలి. ఇది బెటర్. సరే ఉషా పాడు. నన్ను ఇప్పుడు కొంచెం మెలడీ పాడుతుంటాను కాబట్టి ఒక మాస్ పాట పాడతాను. ఏ గొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎల్లెట్టుకుని ఇదంతా నేనెళ్తుంటే మా ఇదంతా ఏ పాపిడి బెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని వీదంతా నేనెళ్తుంటే మా ఇదంతా కేక. ఈడు కొత్తిమీర. ఈడు కొత్తిమీర అంటే అర్థం ఏంటి? అంటే ఈడుని కొత్తిమీరతో పోల్చారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈడు కొత్తిమీర? ఇస్ ఇట్ ఫ్రెష్? ఇస్ ఇట్ ఫ్రెష్? కాదు, ఈడు కొత్తిమీర అని. సో ఇదే పాటని ఒకవేళ బాధగా పాడాలి అని అంటే ఎలా పాట? సూపర్ గా ఉంటుంది. కొప్పున పూలెట్టుకొని బుక్కన ఏలెట్టుకొని ఇదంతా నేనెళ్తుంటే ఇదంతా ఇంత బాధ ఎవరికి రాకూడదు.
అలాగ బాధగా పాడాలి. బా నిజంగా అంటే ఒక అమ్మాయి అలా నడవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు వీధంతా కెవ్వుకేక అంటే ఆమె మనోభావాలు ఎలా దెబ్బతిన్నది. ఆ తర్వాత ఇదే పాట కనుక హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ లేకుండా హీరో ఇంట్రడక్షన్. కొప్పున పుల్లెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఇదంట నేనెళ్తుంటే ఇదంతా అదనమాట. అనగానే మన హీరో ఏ మహాలక్ష్మిని చూశాను రా. పనిష్మెంట్ అంతా మేడం కేనా? అతను కూడా పెట్టండి. ఈయనకి రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్లు ఉంటాయా? అవును. టింగ్ టింగ్ టింగ్. గోదావరికి వెళ్లే ఎక్స్ప్రెస్ 696 గోదావరికి వెళ్లే ఎక్స్ప్రెస్ గోదావరిలో వెళ్తోందా? టింగ్ 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 కృపయా ధ్యాన్ దే. హైదరాబాద్ సే విశాఖపట్నం కో. మీరే చెప్పండి. ప్రయాణికులకి విజ్ఞప్తి. ఏం చేస్తున్నారు విజ్ఞప్తి? హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళు. విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ నంబర్ 5కి వచ్చును. మేడం 5 ప్లాట్ఫామ్లు మనకి లేవు కదా? లేకపోయినా చెప్పుకోవాలయ్యా. చెప్పడానికి బాగుంటుందిగా. అవును. ఇదే అనౌన్స్మెంట్ సాంగ్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది దీపు? అచ్చో బానే పనిష్మెంట్ ఇది. ఏదైనా ఒక సాంగ్ తీసుకో, దాని అనౌన్స్మెంట్ చేసుకో. టింగ్ 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 ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ నంబర్ 5437 5437 ప్లాట్ఫామ్ నంబర్ 5నకు వచ్చును. దొంగలున్నారు జాగ్రత్త. దొంగలున్నారు జాగ్రత్త. మీ పర్సులన్నీ లోపల పెట్టుకోండి. కానీ ఫర్ చేంజ్ రైల్వే వాళ్ళు కూడా ఆలోచించొచ్చేమో. అనౌన్స్మెంట్స్ ఇలా వస్తే బాగుంటుంది. చాలా కాలంగా మనం ఒకటే కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ వింటూ ఉన్నాము. మెల్లిమెల్లిగా ఇది మార్చుకోవచ్చు. దీపు, బాహుబలి 2లో పాడావా? పాడాను. ఓకే, ఏది మా కోసం? బాహుబలిలో పాడాను. అది ఒక రొమాంటిక్ సాంగ్ బిట్వీన్ ప్రభాస్ అండ్ అనుష్క. పాడనా? ఓరోరి రాజా వీరాధి వీరా, ఓరోరి రాజా వీరాధి వీరా, నన్నాన నాన 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 నన్నాన నాన నన్నాన నాన తన్నాన నాన 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 తానన నాన నాన తానన నాన నాన నచ్చిందిలే దేవసేన నాన 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 నాన. సో దీపు బాహుబలి 1లో కూడా పాడారు, బాహుబలి ద కన్క్లూజన్ లో కూడా పాడారు. సో ఇలా క్యారీ ఫార్వర్డ్ అయిన సింగర్స్ ఎంత మంది ఉన్నారు 1 అండ్ కన్క్లూజన్ కి? ఈ సాంగ్ 3 లాంగ్వేజ్ లో 3 పాడారు, కానీ 3 లాంగ్వేజ్ లో మేల్ వర్షన్ నేనే పాడాను. హిందీ కూడా పాడు. బాహుబలి 1 హిందీ పాడావా? హిందీ పాడలేదు, కానీ తెలుగు తమిళ్ పాడాను. ఓకే, ఈసారికి అప్గ్రేడ్ అయ్యో. మగధీర టైంలో కూడా మగధీర తెలుగు తమిళ్ పాడాను. ఓకే, ఈసారి ఫస్ట్ టైం హిందీ. ఫస్ట్ టైం హిందీ. ఏది బాహుబలి 1లోని సాంగ్ కూడా ఒకసారి మా కోసం. పడి పడి తల పడి వడి వడి త్వరపడి వస్తున్నా, ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్న ఉత్క్రమ అసమ శౌర్యధామ ప్రోద్గమ భవభీతిర్మా హునన హున్నన హున్నన హున్న నచ్చనా హునన హున్నన హున్నన హున్న అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా. ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర. కొన్ని సాంగ్స్ వింటే ఆ
సాంగ్ ఫీల్ అలాగే క్యారీ అవుతూ ఉంటుంది. ఈ పాట విన్నప్పుడంతా ఎక్కడి నుంచైనా దూకేయాలనిపిస్తుంటుంది. లక్కీగా ఈ పాట మనం బిల్డింగ్ మీద ఉన్నప్పుడు అలా వినకూడదు. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ లో ఏదో ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ వాళ్ళకి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది అనమాట. సో మీ కెరియర్ లో ఏంటి ఉషా అలాగా? పాడు సతీగా ఫస్ట్ టైం నేను బాలుగారి దాంట్లో పాడటం అండ్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మూవీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే దీపు, మీకు స్టార్టింగ్ లో కెరీర్ లో చాలా పాటలు పాడాం కానీ నాకు రికగ్నిషన్ రాలేదు. సో అంటే ఇప్పుడు నాచోరే నాచోరే సాంగ్ ఉంది, నాచోరే నాచోరే అంటే ఆ అమ్మాయి కూడా వాయిస్ గుర్తొస్తుంది. అవును, ఆ సాంగ్ నేను పాడాను, అమ్మాయికి ఎక్కువ పేరు వచ్చింది. సో నాకు బ్రేక్ ఈవెన్ వచ్చిన సాంగ్ వచ్చి ఈగ సినిమాలో నేనే. అప్పుడు పర్ఫెక్ట్ గా నా వాయిస్ తెలిసింది అనమాట జనాలకి. ఇంకా ఆ తర్వాత నుంచి తెలుస్తూనే ఉంది. ఓకే సూపర్. బాడీ గార్డ్ అంటే వెనక్కొచ్చి నించొని అవతల నుంచి యువతల నుంచి ఎవరైనా వస్తున్నారో చూస్తూ ప్రొటెక్ట్ చేసేవాడు, అంతేగాని తాపీగా తిని తాగేసి తొంగొని మెల్లిగా వచ్చి కూర్చునేవాడు కాదు. అది బాడీ గార్డులు చేసే పని. మరి నువ్వు? కానీ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ బీబీస్ బొంగరం బాడీ గార్డ్స్ కంపెనీ. అవును, మీరేంటి సింగర్స్ వస్తారన్నారు, హీరో హీరోయిన్ వచ్చారేంటి? అసలు హీరో హీరోయిన్ల కన్నా చాలా బిజీ ఎవరంటే సింగర్స్ ఏనమ్మా. అయితే మీకు కావాలి మా బొంగరం బాడీ గార్డ్స్ కంపెనీలో బెస్ట్ బొంగరం బాడీ గార్డ్స్. మీరు బాడీ గార్డ్స్ ని సప్లై చేస్తారా? యాక్చువల్లీ ఫస్ట్ నేనే వెళ్ళాను. బెస్ట్ అయితే మీరే కావాలి కాబట్టి. అంటే నేనంటే నా గురించి అందరూ కొట్టుకుంటూ ఉంటారు. నేను చెప్పానా? నేను చెప్పానా? బ్రోకర్ కదా. సో బేసిక్ గా నేను మొన్న 5 months రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర చేశాను. కాకపోతే కార్ టైర్ 5 times పంచర్ అయిందని తీసేశారు. నువ్వు కూర్చున్న తర్వాత పంచర్ అవ్వక ఇంకేమవుతుంది? అది నేను కూర్చుంటే పంచర్ అవుద్ది, మీరు ఎక్కితే బ్రేక్ డౌన్ అయిపోద్ది. వీళ్ళకి బాడీ గార్డ్ ఎందుకు అవసరం? ఒక డెమో చూపించు మాకు. వాళ్ళకి ఖచ్చితంగా బాడీ గార్డ్స్ కావాలి. ఇప్పుడు సడన్ గా ఆయన ఏదో రోజు పాపం శృతి తప్పి సైడ్ బై మిస్టేక్ బాగా పాడేది, శృతి తప్పేదో లేకపోతే ఏదైనా గౌక్కుని ఏదైనా రోల్ అయ్యి బాగా పాడలేదండి, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఆర్గనైజర్స్ వచ్చి. నేను ఇంకా బాగా పాడినప్పుడు ఆడియన్స్ మీద డెమో చూపిస్తాను. దీపు గారు రండి మీరు. సో ఇప్పుడు జనరల్ గా వీళ్ళు, నేను ఎందుకు లేచి నిలబడ్డానంటే మనవాడు వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడు, నేను కనబడను. మేము ఎందుకు కానీ పాప అంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళ నుంచి ఒక ఇద్దరిని పిలుద్దాం. అత్యుత్సాహం చూపిస్తున్న ఇద్దరు రండి. సో మీరిద్దరు ఇప్పుడు దీపు గారి ఫ్యాన్స్, నిజంగా ఫ్యాన్సే కదా? సో ఆయన ఇప్పుడే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసి బయటకు వస్తున్నారు, మీ మీదకి వస్తున్నారు. జనాలు మీ మీదకి వచ్చినప్పుడు జనరల్ గా జనాలతో వస్తారు కదండి. ఎవరైనా జనాల్ని వస్తారయ్యా, నువ్వేంటి ఈ సెలబ్రిటీని తోస్తున్నావు? ఏమండి ఇప్పుడు జనాలు ఆయన మీదకి వస్తున్నప్పుడు ఆయన బాగుండడం ఇంపార్టెంట్, ఎవరెవరిని తోస్తారని చూడరు. ఈ విధంగా ఉంటదండి ట్రీట్మెంట్. అందువల్ల మరి ఫీమేల్ సింగర్స్ కదా చెప్తున్నాను కదండి, కార్లు ఎక్కించట్లేదు, వేరే కార్లో రమ్మంటున్నారు. సాంగ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. అవును, ఒక డెమో చూపిద్దాం. కమాన్. మీకు ఇప్పుడు మధ్యలో మీరు పాడుతున్నప్పుడు కూడా ఫ్యాన్స్ గోల్ చేస్తారు. కొంచెం ఆవిడ పాడరు, అది తూనిగా పాడండి మేడం. ఎవడయ్యా తూనిగా ఫస్ట్ ఫినిష్ అవ్వాలా? నువ్వెవడి అసలు కెవ్వుకేక అంటే రీమిక్స్ డబ్బులు పెట్టింది మా తాత ఈ ప్రోగ్రామ్ కి. ఎవరు పాట పాడాలి? సౌండ్ లైటింగ్ వేసింది మా తాత. అది పాడించుకో. ఎలా ఎలా చాలు, ఎలా ఎలా పాడాలి, ఎలా పాడాలి? ఓ తూనిగా తూనిగా పాడాలి, తూనిగా తూనిగా. తూనిగా 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 చాలు, ఎలా ఎలా పాడాలి? ఎలా
ఇలాంటి బౌన్సర్లు ఉంటే ఉషా గారు ఎలా బిహేవ్ చేస్తారు? ఆవిడ ఎలాగోలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు అవన్నీ చూడాలి కావాలి. ఇవాళే తీసేసాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కళ్ళ ముందు ఒరే ఎదవా ఏంట్రా అంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం చూడు ఎలా తిట్టాలో ఇతను చూపిస్తాడు. ఏదో ఒకసారి నాకు ఏది సుమా నువ్వు ఒక్కసారి చూపించి అసలు ఎలా తిట్టాలి? నోరు కదపండి, మేడం తిడతారు. డబ్బింగ్ లో మేము వేసుకుంటాం. మనిషివా దున్నపోతువా? అసలు ఎంతసేపటి నుంచి భరిస్తున్నాను రా నిన్ను. శవాల మీద చిల్లర వేరుకునే మొహం నువ్వును. ఆ బెల్ట్ ఏంటి? అది వడ్డానవా బెల్టా? అసలు నీకు బట్టలు కుట్టించడానికి ఊర్లో ఉండే కొట్లన్నీ తిరిగి విజయ్ గాడు ఈ తాన్ గుడ్డ మొత్తం ఏరుకొని వస్తే దాన్ని వేసుకొని చికెన్ బిర్యానీ తిని ఆవిడ ఎంతసేపు చేసిన పాపం ఆవిడకి తిట్టడం కూడా రావట్లా. ఇలా కాదు కానీ ఒక ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఓకే, అది ర్యాపిడ్ ఫైర్ లో మీ ఆన్సర్స్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూన్ పగలగొట్టగలరు ఇద్దరు, కాదు అన్నట్టయితే రెడ్ బెలూన్ పగలగొట్టగలరు. క్వశ్చన్ నంబర్ 1, ఎప్పుడైనా స్టేజ్ మీద నాన్ సింక్ లో పాట పాడి ఇబ్బంది పడ్డారా? అప్పుడు ఏం చేస్తారు? మేనేజ్ చేస్తాం. అది ఎవరైనా గుర్తుపట్టిన సందర్భాలు ఉన్నాయా? మీరు అవుటర్ శృతిలో పాడారని కానీ? ఇద్దరు ముగ్గురు గుర్తుపడతారు కానీ అంటే మన స్వయాభిషేకం లాంటి షోస్ అయితే చాలా కష్టం కానీ అది మనం ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ చూపిస్తే తెలిసిపోతుంది ఆడియన్స్ కి. ఫేస్ మీద చూపించంగా గాలిలో కలిపేరు. మీరు ఎప్పుడైనా గొంతుని పొదుపుగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించారా? నేను అస్సలు కాదు. నో ఏంటండి, మీరు ఎస్ కదండి, తిట్టమన్నా తిట్టట్లేదు మీరు. అంటే సింగర్స్ గా ఈ వాయిస్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం ఎక్కువగా గట్టిగా మాట్లాడకూడదు, అలాంటి నిబంధనలు ఏమైనా ఉంటాయా మీకు? ఐ డోంట్ థింక్ సో. కానీ ఒకవేళ బాగా ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోతే వాయిస్ అప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది చాలా టూ మచ్ గా ఫాలో అవుతుంటారు. మేబీ అంటే వాళ్ళకి రిజల్ట్స్ కూడా ఉంటాయి, బట్ రఫ్ అండ్ టఫ్ గా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎవరినైనా లైన్ లో పెట్టడానికి పాటలు పాడారా? పాడే ఉంటారు గ్యారంటీగా. దీపు లేదు, నేను పాడితే లైన్ లో ఉన్నారు. మీరు తిట్లేదు తిట్టబోతున్నారండి, ఇంకా లైన్ ఎక్కడ వేస్తారండి? పాడిన పాటకి అతను లైన్ లోకి వచ్చాడు. దీపు ఏమో పాట పాడి లైన్ లో పెట్టాడు. పాట ఏంటి? ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అనమాట కాలేజ్ లో. అప్పటికే సింగర్ బా? సింగర్ అని అప్పుడప్పుడు తెలుస్తుంది అనమాట. ఎవరికి తెలుస్తుంది? కాలేజ్ లో అమ్మాయిలకి. పట్టుకుని ఊసులాడి ఒక జావిలట సిరి మువ్వలుగా నన్ను నేను కాలేజ్ లో ఫస్ట్ టైం పాడిన పాట అంజలి అంజలి పుష్పాంజలి అనగానే ఇలా అంజలి అంజలి పుష్పాంజలి పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మౌనాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి. ఎవరా అంజలి? అంజలి కాదు కానీ ఎవరో వేరే వాళ్ళు. కాలేజ్ లెక్చరర్ అయ్యి ఉంటారు. నేను కూడా కాలేజ్ లో ఉండగా ఇలాగే చాలా పాటలు పాడేవాడు. ఏది ఒకటి వినిపించు. పాట ఎప్పుడు వస్తుంది? ఇది పాటే ఏడ్చినట్టు పాడారు. మీకు సింగర్ కాకుండా డాన్సర్ అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా? సింగర్ కాకుండా కాదు, సింగర్ తో పాటుగా. ప్లాట్ఫామ్ ఇద్దాం. పాట. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్.
నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో కాదో. ఈ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా బాగా విసిగించారా? చెప్పండి 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 చెప్పండి, పర్లేదు. ఇక్కడ ఏమైనా మీరు ఓపెన్ గా చెప్పండి. లేరని చెప్పండి, లేరని చెప్పండి. నీకు ఎవరో విసిగించారు, అందుకే అది పగలట్లేదు. సింగర్స్ మధ్యలో అసూయ ఉంటుందా? అంటే మీకు వేరే సింగర్ మీద అసూయ ఉంటుందా, లేకపోతే వేరే సింగర్ కి మీరు పలానా పాట పాడారని అసూయ ఉంటుందా? మేడం మీ మీద ఉన్నది కదా. నేను నిన్ను అడగలేదు. నాకు ఎవరైనా బాగా పాడితే అప్రిషియేట్ చేస్తాను, అండ్ వాళ్ళలాగా మనం కూడా పాడాలి అని అనుకుంటాను. కానీ జనరల్ ఏమవుతుందంటే హెల్తీ కాంపిటీషన్ ఉండదు. కొంతమంది ఏమవుతుందంటే అబ్బా వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తున్నాయని ఫీల్ కూడా అవుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేజ్ లో అలాగా ఉంటాయి కదా పాటలు కదా. ఎవ్రీబడి హాస్ గాట్ దేర్ ఓన్ టైం. దీపు మీకు మగ సింగర్లు అంటే ఉంటుంది, బట్ చాలా తక్కువ బయటపడుతుంది అనమాట. బట్ ఎప్పుడన్నా మంచి పాట అరే నేను మిస్ అయ్యానే, బాగా వేరే వాళ్ళు పాడిన పాట ఉందనుకోండి, నేను పాడితే బాగుండేది కదా అని ఒక ఫీలింగ్. అంటే సింగర్ మీద ఉండదు అది, బేసికలీ ఆ పాట నాకు వస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. అంతేగాని ఇలా బాగా పాడేశారు వాళ్ళ గొంతులు పాడైపోవాలి మీలే కాదు, మీలే కాదు. వాళ్ళ మైక్ లాగిపోవాలి, మధ్యలో లైవ్ అయిపోవాలి. ఏయ్ బొంగరం, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఐఎమ్ సారీ, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఏం మీటింగ్? మా బీబీసీ అందరూ తీసేశారుగా. అంటే నాకు ఇంకో అసోసియేషన్ లో కూడా మెంబర్ ని. యా, పిక్చువల్ అసోసియేషన్ ఒకటి ఉంది మాకు, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నేను వెళ్ళి వస్తాను. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. కన్ఫర్మేషన్ ఇచ్చి మరీ వెళ్ళేటువంటి ఏకైక క్యాండిడేట్ మా బొంగరం. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please. Sir, please, please, please. Sir, please, sir. Please, sir. Please, please, sir. Please, sir. Please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Mindy. Thank you. It's okay. మా ఈ జంక్షన్ అనే ఈ ప్లాట్ఫామ్ చాలా మంది సెలబ్రిటీస్ కి వేదిక అవుతుంది. అలాగే ఇదిగో ఇలాంటి ఇతని టాలెంట్ ని అప్పుడప్పుడు డాన్స్ రూపంలో బయట పెడుతోంది. ఇందాక పిచ్చోడు వచ్చేసి వెళ్ళాడు, వాడు కూడా ఉన్నాడు ఇక్కడే. వాడు ఇక్కడే ఏమో గానీ ఈ జంక్షన్ నమ్ముకోండు టెన్షన్ పడి అవుతుంది. నమ్ముకోవాలో ఆమె నమ్ముకోవాలి. ఏం తింగరం? అరే ఈగ సార్. ఉషా మేడమ్, దీపు సారు. నీకు తెలిస్తే నాకు తెలియాలి కదా. చాయ్ పట్టుకో సార్. ఏంటది? చాయ్. లేని చోట మొత్తం పెంచుకుంటారు, ఉన్న చోట లేకుండా పోయినా. ఏమో అన్ని అమ్ముకుంటున్నా సార్ ఇంతవరకు. మొత్తం ఏం అమ్మినా ఇగో నిచ్చిపో, పైసలు నేను ఇస్తాను చెప్తుంది ఆమె. ఎంటర్టైన్మెంట్ కొంచెం అందించాడు అనుకో, నేను అతనికి విగ్గుకి కావాల్సిన డబ్బులు అందిస్తానని చెప్పా. ఎక్కడ అందించను? విగ్గే అంతలేదు, పైసలేడు. వస్తాయి తింగరం. ఇవాళ ఏం తెచ్చావు చెప్పు, ఏంటి గిరాకీ? మస్తు మస్తు ఐటమ్స్ ఎందుకు ఇవన్నీ అమ్ముతున్నావా? కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకో, దీంతో ఒక పాట పాడినాం అనుకో, ఏమైతుంది? ఐటమ్ సాంగ్ అయితే. ఇది ఐటమ్, అది సాంగ్. ఫస్ట్ ఐటమ్ కి ఎవరు పాడాలో చెప్పు. ఎవరు పాడాలి? ఎవరు పాడాలి? సార్ పాడతాడు. ఒకసారి చూపించు ఐటమ్. దీని మీద సారు ఒక పాట పాడాలంట దీపు సార్. ದುಬೈಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪೂಲು ಕೋಸ ಪಚ್ಚ. తోటకెళ్ళి తోటకూర తెచ్చా, పక్కకెళ్ళి కొత్తిమీర తెచ్చా, ఈ కప్పులను మల్లె పూలు తెచ్చినా, ఎర్ర సొక్క తెచ్చినా, బల్బు ఒకటి తెచ్చినా.
పాటలు అరే పాటలో ఉంది బాయ్. నెక్స్ట్ ఐటమ్ ఏంటో ఇవ్వు బాబు. ఇది పాడించండి బాబు. ఇది నెక్స్ట్ ఐటమ్. ఇది ఎర్ర చొక్కా కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర సీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కట్టాను, వాను జల్లున ముందారం పెట్టాను, కన్ని ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు. లెట్స్ డూ కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెతిగా, డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. లెట్స్ డూ కుమ్ముడు. దీంతో కూడా ఉందా? అదేంటిది? కరివేపాకు ఉంది. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు. పెద్ద పరుగుల ఇది దీంతో పాడమని. దీంతో పాడు సార్. లేచి పాడాలి. దాంతో ఎర్ర జెండ ఒకటే పట్టద్ది. ఎర్ర జెండెర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో, ఎర్ర జెండెర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. సరే, నాకు పైసలు అయితే ఇస్తానంటావు కదా. పైసలు పంపిస్తా. ఏంటి పైసలు? ఇప్పుడు ఏంటంటే ఉగాది అయిపోయింది కాబట్టి వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితికి మన జంక్షన్ లో పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టిస్తున్నాం. అప్పుడు మనము చందాలు వసూలు చేసి నీకు డబ్బులు ఇస్తాం. ఎన్ని పండుగలు పోతున్నాయి, ఎన్నిసార్లు చెప్తావు కదా. ఎన్ని పండుగలు పోయినా మనందరం ఇక్కడే ఉంటాం, కలిసి కట్టుగా ఉంటాం. నీ డబ్బులు నా డబ్బులు కాదా? నా డబ్బులు మీ డబ్బులే, కానీ మీ డబ్బులు నా డబ్బులు ఎప్పుడైతే. ఇచ్చేసే సుమా పాపం. మేడం చెప్పారు కాబట్టి ఈ రోజు ఇచ్చేస్తా. ఇది అవ్వగానే నీ డబ్బులు నేను ఇచ్చేస్తా. చెక్ ఇస్తారు. ఆల్రెడీ చెక్ ఇచ్చిన, ఇంకా చెక్ ఇచ్చడేంది. అలా మా ఈ ప్లాట్ఫామ్ ఇంతమందికి ఒక ప్లాట్ఫామ్ అయింది. వీళ్ళందరితో పాటు కొత్త వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ అయింది ఈ జంక్షన్. మరి ఈ జంక్షన్ లో కొత్త వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. అందులో నుంచి ఒక స్కిట్ ఇప్పుడు చూద్దాం. ఓకే, రైల్వే స్టేషన్ లో జరిగే ఒక సరదా సంఘటన అంట. వీళ్ళు అది ప్రెజెంట్ చేస్తున్నారు, చూద్దాం. తొందరగా వచ్చి తగలడు, ట్రైన్ వచ్చేలా ఉంది. ఆడవాళ్లకే బరువు బాధ్యతలు. అబ్బబ్బా, ఆ తొందర ఏమిటండి? పరిగెడుతుంటే ఆయాసం వస్తుంది. పరిగెడితే ఆయాసం రాక పాయసం వస్తుంది ఏమిటా? అక్కుపక్షి. అబ్బబ్బా, నోరు తెరిస్తే తిట్లేనా? ఏ తిట్ల ముందు అట్లు కావాలా నీకు? శుభమాను కంచికెళ్తుంటే ఈ ఎదవ పంచలేమిటో. మనం వెళ్ళేది కంచికేనే, ట్రైన్ మిస్ అయింది అనుకో, మనం ఇంటికి వెళ్ళాలి లంచ్కి. అఘోరించారులే, కూర్చోండి. మిల్క్ షేక్ ఎక్కువ తాగినట్టున్నాడు. సీక్రం వాడా, ట్రైన్ పోయిడు పోగుదు. అక్క నీ ఇరికి నాకెక్కి సర్వాడు చెన్నైకి పోయే ట్రైన్ ఇదా ఎప్పుడు వచ్చి పుడుస్తుంది? కొట్టేననే పళ్ళు రాలితే ఏమనుకుంటున్నావు? పెద్దముండమని పట్టుకుని వాడు వీడేమిట్రా? అయినా ట్రైన్ పూడ్చి పెడితే మనం ఎలా వెళ్తావు రా కంచికి? అది కాదే సర్వాడు. తంబి నిరుడా నా కేకరా అదిలే సార్వాడు. చెన్నైకి పోయే ట్రైన్ దా ఎప్పుడు వస్తుందో సొల్లండి సార్వాడు. చూడమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా ఉంది. ఈ సొరడం గెలడం ఏమిటి చండాలంగా? నీ భాష ఏదో నాకు అర్థమయ్యేలా లేదు. అడుగుతావు, మీకుదా అర్థమై పూడ్చలేదు, ఆవిడకేం అర్థం అవుతుంది. నేను ఇలా ఆఫీస్కి వెళ్ళానో లేదో, తెలుగు సరిపోదని హిందీ మరాఠీ అబ్బో దిక్కుమాల సీరియల్ అని చూసి వస్తుంది, దానికి అర్థం అవుతుందిలే. అమ్మ, చెన్నైకి పోయే ట్రైన్ దా ఇక్కడే వస్తుందమ్మా. సింగర్ పిల్లలా ఉన్నావు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? ఇంకా ఏం అనలేదు కదే. మీరుండండి, సీరియల్ మధ్యలో యాడ్లా దూరిపోతారే. మీనాక్షి పద్మనాభన్ అయ్యంగార్. పద్మనాభం? మున్సిపాలిటీ పద్మనాభం? మీ నాన్నగారు నాకు తెలియకపోవటం ఏంటమ్మా? ఎప్పుడు? మీ నాన్నగారు నా 42వ పెళ్లి కొడుకు. అప్పుడు
బోర్డింగ్ లా సార్ వాడు. ఇప్పుడు నువ్వు కనుక ఆపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అనుకుంటున్నావా? నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? పదులు లేని కత్తి కొట్టలేని సుత్తి దేనికి పనికిరా అంటారులే. చిన్న పిల్లల ముందు ఏంటా సరసాలు? కాకరెట్టయ్యా ఇది సరసమేమిటే? இப்படிதான் ஒண்ணும் இல்லங்க, మీరిద్దరుதான் చూడ్డానికి ரொம்ப బాగుండారు. సిలక గోరింక మాదిరి, ఆవకాయ పెరుగన్న మాదిరి, ఉప్మా పెసరట్టు, కోడిగుడ్డు కొండముచ్చు మాదిరి. మరేమో ఆ తంబి మరుందుగా పోచిని అంత తిరునెల్వేలి నరింద ప్రసాదం మా పద్మనాభం గారి పిల్లలంటే ఇలా ముచ్చటగా ఉంటారు. గాలికి తిరుగుతున్నారు కదే, మీ పిల్లలు కదా. తిరువన్నామలై లడ్డు అపరిచితులు ఇచ్చే తిరుబండాలు తిరుగుతున్న బోటు కూడా ఉంది కదే. ఏదైనా కనిపిస్తే చాలు పెద్ద పంది లెక్క చుట్టూనే ఉంటారు. వీళ్ళు మా పద్మనాభం గారి పిల్లలు, మరి తినచ్చు, తప్పులేదు. తిను, నాకొద్దు. మీరు కూడా తినండి. ఇదేమిటి మత్తుగా ఉంది? ఆహా, ఏమండి? ఓహో, మీ సామాన్ జాగ్రత్త. అబ్బా, ఇందాక నుంచి ఆ వచ్చిరాని తమిళ్లో మాట్లాడి నరాలు మడతడిపోయాయి అనుకో. టైంకి తెచ్చిలేదు రావాడు. సర్దేద్దాం పదక్కవండి. పద పద సర్దేద్దాం. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. ఇందాక నుంచి చూస్తున్నా, ఎవరో అయ్యా నువ్వు మాకంటే పెద్ద ఎదవలా ఉన్నావు. తెగ తిరిగేస్తున్నాడు అక్క. ఈడిక్కడ పడేద్దామా లడ్డు? ఏముందిరా నా దగ్గర దొబ్బేయడానికి చినిగిపోయిన కర్చీఫ్. మీకు నేను పెడతాను గానీ పదండి. హలో, ఎక్కడికి వెళ్ళేది? వెనకటికి సినిమా ఎండ్ టైటిల్స్ అయిపోయాక వచ్చి ఐటమ్ సాంగ్ అయిపోయిందా అని అడిగాడంట. లాస్ట్ లో వచ్చి ఇంత షో చేస్తున్నావు అంటే నువ్వు కొంప తీయకపోయినా మనం పోలీసులమే గానీ. ఇదిగో మాతో జోకు లేకు, నిలువు దోపిడీ అయిపోతావు. మఫ్తీలో వచ్చానులే గానీ ఇంకా నువ్వు నీ సత్యంగాడు తీరిగ్గా కూర్చొని లాకప్ లో డిస్కషన్ పెడతాను. పదండి పదండి. ఏం పోలీసా నువ్వు? ఇదిగో నువ్వు ఇక్కడ ల్యాక్ చేసేసావు, వాళ్ళు అక్కడ బ్యాగులు లేపేశారు. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఓహో, అసలు దొంగలా? ఓకే, సో థ్యాంక్ యూ, బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా నవ్వాము. చాలా బాగుంది. దీపు అండ్ ఉషా, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మా షోకి వచ్చినందుకు. ఇంకా చాలా పాటలు పాడాలి. ఉషా, ఇప్పుడు ఏమైనా కొత్త రికార్డింగ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? మిక్స్చర్ పొట్లం అని మాధవపతి సురేష్ గారి మిక్స్చర్ పొట్లం, అందులో మాస్ పాట కూడా పాడాను. ఓకే, సో దీపు ఏమో ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నాడు. తెలుగు తమిళే కాకుండా బాలీవుడ్ లోకి కూడా రంగప్రవేశం చేశాడు. విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం కలుద్దాం ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. అంతవరకు టాటా, బై బై, సీ యూ. టికెట్ హలో, టికెట్ చూస్తూ ఉంటే మీరు తీసినమ్మా. అమ్మా ఒక్క నిమిషం. హలో, ఈ స్టేషన్ కి టీసీ అయినా స్టేషన్ మాస్టర్ అయినా నేనే. నువ్వు టీసీ అంటే నమ్ముతాడా? మీ పక్కన హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నువ్వే. నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అన్ని అమ్మాయిని అడిగేసి ఆ అమ్మాయికి చేస్తున్నావు. నేను అసలు ఒప్పుకునేది లేదు. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please. Sir, please, please, please. Sir, please, sir. Please, sir. Please, please, sir. Please, sir. Please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. Amy. What's your name? Hi, I'm Mindy. Thank you. It's okay. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట.